హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా శ్రీనాథ్ వ్లాగ్స్. ఇవాళ నేను మ్యాంగో పికిల్ చేద్దామని వీడియో తీసానండి. ఇది చాలా 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 బాగుండిద్ది ఆవకాయ పచ్చడి. ఫస్ట్ అయితే ముక్కల్ని బాగా సన్నగా కాకుండా మధ్యస్థంగా కట్ చేసుకోవాలి. ముక్కలు అయితే ఇట్లా కట్ చేపించానండి నేను. ఈ ముక్కలైతే నాకు 4 డబ్బాల వరకు వచ్చాయండి. నా 4 కిలోస్ అవుతూ ఉన్నాయి. డబ్బా కూడా మీకు చూపిస్తాను తర్వాత. వాటిని తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి. తర్వాత అదొచ్చేసరికి ఆవపిండి, మెంతిపిండి, ఆయిల్ అండ్ సాల్ట్ అండి. ముక్కలకి పసుపు, ఆయిల్ పెట్టి ఫస్ట్ బాగా చేశాను. ఇది మధ్యలో వీడియో తీయటం మర్చిపోయానండి. ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్ బాగా మిక్స్ చేస్తుంది. 4 కిలోల డబ్బాకి హాఫ్ ఆవపిండి, హాఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఆ డబ్బాతో కల్లుప్పుని మిక్సీ పట్టాను నేను. అలాగే హాఫ్ వచ్చేసరికి ఆ డబ్బాతోనే హాఫ్ వచ్చేసరికి కారం పడుతుంది. ఒక 3 స్పూన్స్ మెంతిపిండి పడుతుందండి. అంతా ఏమీ లంప్స్ లేకుండా మొత్తం కలిపేసేయాలండి. కారం, ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్ బాగా మిక్స్ చేసేసేయాలి. అలా మిక్స్ చేసిన పౌడర్ని మనం ముందుగా కలిపెట్టుకున్న పసుపు, ఆయిల్ కలిపెట్టుకున్న ముక్కల్ని అవి మొత్తం వేసేసి మిక్స్ చేసేసేయాలి. లాస్ట్లో వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మా నాయనమ్మ పెట్టిందండి. ఒకసారి మేము కూడా టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మొత్తం ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో వేరుశనగ నూనె మేమైతే పచ్చిదే పోసుకుంటున్నాం. కొంతమంది కాగబెట్టి కూడా పోసుకుంటారు, కానీ మాకైతే ఇలాగే అలవాటు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.